హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుశీల. ఈరోజు నేను మీకు ఒక పట్టు శారీకి డిజైన్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. తర్వాత క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకుని నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా 2.5 ఇంచ్ నెక్ పెట్టేసుకుని మార్క్ చేసుకుంటాను. నెక్ కంటే కిందికి 1.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ అనేది చేసేసుకోవాలండి. ఈ విధంగా 1.5 ఇంచ్ దగ్గరికి మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మార్క్ చేసుకుని లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. పట్టు శారీ కోసం స్టిచ్ చేస్తున్నాను. ఈ డిజైన్ అనేది సిల్క్ శారీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ దానిపైన పెట్టేసుకొని క్లాత్ అటు ఇటు జరగకుండా పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పిన్స్ అయితే ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 2 పిన్లు అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను. దీనికి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ వీడియోలో ఈ విధంగా మనం నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నెక్ అయితే కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పీస్ అనేది పక్కన పెట్టేసేసుకుని మనం మార్క్ అయితే చేసుకున్నాం కదా క్యాన్వాస్ షీట్ పైన, దీన్ని మనం కట్ చేసేసుకొని సపరేట్ తీసేసుకోవాలండి. ఇది మనకు డిజైన్ పెట్టడం కోసం యూజ్ అవుతుంది. ఈ విధంగా దీన్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత మనం నెక్ దగ్గర ఇంకొక చిన్న పీస్ అయితే మార్క్ చేసుకున్నాం కదండి, దీన్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ రెండు అనేది మనకు డిజైన్ కోసం సరిపోతాయి. మిగతా వేస్ట్ అంతా పడేసేసుకొని దీన్ని 2 మాత్రం పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనికి మన శారీలో నుంచి క్లాత్ కొద్దిగా కట్ చేసేసుకొని దాన్ని మనం ఈ విధంగా జాయింట్ చేసేసుకొని దీన్ని పెట్టుకొని మన ఐరన్ అయితే చేసేసుకోవాలండి. ఈ పెద్ద పీస్ అవుతుంది కదా, దానికోసం నేను శారీ కలర్ తీసుకుంటున్నాను. తర్వాత బ్లౌజ్లో ఉన్నటువంటి బార్డర్ అయితే ఉంటుంది కదా, ది క్లాత్ అనేది నేను చిన్న పీసెస్ కోసం తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకుని ఐరన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా నేను రెడ్ చేసుకున్నానండి. నెక్ స్టిచ్ చేసుకుని కింద వైపు ఫోల్డ్ చేసుకుని మొత్తం కూడా రెడ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సైడ్స్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ రాంగ్ సైడ్ ఫస్ట్ మెయిన్ అది మన డిజైన్ ఉంటుంది, అది రాంగ్ సైడ్ పెట్టుకొని దానిపైన బ్లౌజ్ పీస్ కూడా మనకు రాంగ్ సైడ్ పై వైపు ఉండే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం కుట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్ తిప్పి చూసామంటే మనకు మొత్తం కూడా కరెక్ట్గా ఉండే విధంగా మనకు కనబడుతుంది. నేనైతే చూపిస్తాను చూడండి, మొత్తం కుట్టిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత ఇక్కడ ఉన్న కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, దీని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది మనకు డిజైన్ అనేది. ఇప్పుడు దీనికి నేను పైపింగ్ అనేది పెట్టేసుకుంటున్నానండి. థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ కలర్లో తీసుకున్నానండి థ్రెడ్ పైపింగ్. దీన్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పైపింగ్ చేయడం కోసం సింగిల్ ఫుట్ అనేది దీనికి ఫిట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సింగిల్ ఫుట్ అనేది దీనికి ఫిట్ చేసుకున్న తర్వాత నేను థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేస్తారో ఈజీ మెథడ్ అనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా క్లాత్ని రాంగ్ సైడ్ తిప్పేసుకొని
ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నానండి. లెఫ్ట్ రైట్ రెండు ఉంటుంది కదా సింగిల్ ఫుట్ అనేది. నేను ఇక్కడ లెఫ్ట్ ఉన్నది తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అలా పెట్టుకొని ఈ విధంగా అయితే కుట్టుకుంటున్నాను. మనకు 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా అయితే మొత్తం కూడా కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి మొత్తం కుట్టుకున్న తర్వాత ఇలా మనకు ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నామంటే మనకు పైపింగ్ లాగా వస్తుందండి. ఇలా ఉంటుంది. అందుకోసం నేను ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ కుట్టు వేసే నార్మల్ ఫుట్ వేసుకుంటే నీట్గా వస్తుందండి. సింగిల్ ఫుట్ అయితే కొంచెం హెచ్చు తక్కువగా వచ్చేస్తుంది. తర్వాత ఈ విధంగా అయితే మొత్తం వేసేసుకున్న తర్వాత మనకు చూడండి పైపింగ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒక స్టిచ్ అనేది ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా చూడండి మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇంకొక పీస్ అయితే ఉంది కదా దీన్ని కూడా మనం పైపింగ్ పెట్టేసుకొని రెడీ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను అయితే ఇండివిజువల్ థ్రెడ్ పైపింగ్ అనేది వేసేస్తున్నాను. దానికోసం నేను శారీ కలర్ క్లాత్ బ్లూ కలర్లో తీసేసుకొని ఫస్ట్ అయితే లైనింగ్ పైన పెట్టేసుకొని ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. అలా కాకుండా మన లైనింగ్ క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు. కానీ దీనికి క్యాన్వాస్ అయితే మనం స్టిచ్ చేసాం కదా కాబట్టి నేను మెయిన్ క్లాత్ పైనే పెట్టేసుకొని ఫస్ట్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని లైనింగ్ క్లాత్ కింద వైపు పెట్టేసుకొని మెయిన్ క్లాత్ వచ్చి రాంగ్ సైడ్ వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని దీని అయితే తిరిగేసేసుకోవాలండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా వేసుకుని పైన ఒక స్టిచ్ అని వేసేసుకున్నామంటే మనకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ఉంటుందండి. మనకు పైన కింద సైడ్స్ కూడా కరెక్ట్గా ఉందా లేదా ఈ విధంగా చూసుకొని ఈ రెండింటిని కలిపి జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే విధంగా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి జాయింట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ అయితే గోల్డ్ కలర్ లేస్ అయితే తీసుకుంటున్నానండి. ఇటువైపు ఎడ్జ్ అయితే ఉంది కదా ఈ ఎడ్జ్ దగ్గర మనం గోల్డ్ కలర్ లేస్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా లేస్ అనేది పెట్టేసుకొని స్టిచ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ టక్స్ అనేది వేసేసుకోవాలండి. ఇటువైపు అటువైపు కూడా బ్యాక్ టక్స్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం ఇటువైపు కూడా ఒక లేస్ అనేది పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. ఇటువైపు కూడా లేస్ కుట్టుకునేసేయాలి. మనం పైపింగ్ అయితే పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా లేస్ అయినా లేకుంటే స్టోన్ చైన్ అయితే ఉంటుంది కదా దాన్ని కూడా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. మనకు డిజైన్ ఇంకా కొంచెం గ్రాండ్గా అయితే ఉంటుంది చూడడానికి. ఈ విధంగా పెట్టుకొని కుట్టుకున్న తర్వాత బ్యాక్ థ్రెడ్స్ అయితే పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాంగింగ్ అయితే రెడీమేడ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ అయ్యిందండి బ్లౌజ్. ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి బ్లౌజ్ అది ఎంత బాగుంది చూడడానికి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.